తమిళ సినీ పరిశ్రమలో నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ప్రజలు, అభిమానుల నుంచి వస్తున్న విశేష ఆదరణ దృష్టిలో ఉంచుకొని రాజకీయాల్లోకి రావడంపై తాను సానుకూల నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. చెన్నైలోని తన నివాసంలో అభిమానులతో సమావేశమైన అనంతరం మాట్లాడిన లారెన్స్ త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై పూర్తి వివరాలు వెల్లడిస్తాను అని స్పష్టం చేశారు. అయితే ఇటీవల తమిళనాడులో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో లారెన్స్ చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తిరుచి తూర్పు ఉప ఎన్నికల్లో టీవీకే అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాఠశాలలు, దేవాలయాల సమీపంలోని మద్యం దుకాణాలను తొలగించాలి అన్న టీవీకే విధానాలను లారెన్స్ బహిరంగంగా ప్రశంసించడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. అయితే రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే లారెన్స్ ఒక వివాదంలో చిక్కుకున్నారు. ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై వెంటనే స్పందించారు లారెన్స్. ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, అసలు తాను చెప్పిన విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రకటనలో లారెన్స్ తన అభిమానులు, ప్రజలు తనకు తల్లితో సమానమని పేర్కొన్నారు. అలాంటి వారిని అవమానించేలా తాను ఎప్పుడూ మాట్లాడను అని కూడా స్పష్టం చేశారు. కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణం, పరిసరాలకు అలవాటు పడటానికి సమయం పడుతుంది అనే ఉదాహరణ మాత్రమే చెప్పాయని, దాన్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పిన పూర్తి వీడియోను చూసిన తర్వాతే ప్రజలు నిజ నిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన వివరణకి మద్దతుగా అసలు వీడియోను కూడా పంచుకున్నారు. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ రాజకీయాల్లో అడుగు పెడతా అని కూడా లారెన్స్ గతంలోనే ప్రకటించారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన ఆయన ఇప్పుడు రాజకీయ వేదికపై కూడా తనదైన ముద్ర వేయాలనే ఆలోచనలో ఉన్నారు. అభిమానుల మద్దతు, ప్రజల స్పందన నేపథ్యంలో ఆయన రాజకీయ అరంగేట్రం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. త్వరలో ఆయన తీసుకునే నిర్ణయం ఏ పార్టీ తరపున రాజకీయాల్లోకి వస్తారు అనే అంశంపై స్పష్టత రానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.